చూస్తూనే ఉంటాం కళ్ళారా, న్యూస్లో వస్తూనే ఉంటుంది, సోషల్ మీడియాలో మొత్తం వీటి గురించి పెద్ద న్యూస్ అయిపోయింది అనమాట. మనందరూ చెప్పుకుంటానే ఉంటాం. మనకు అప్పుడు గుర్తొస్తుంది, అరే ఎక్కడో విన్నట్టుందే ఇవన్నీ, ఎవరో చెప్పినట్టుందని అప్పుడు గుర్తొస్తాయి మనకి. తర్వాత మనం కూర్చొని చదువుకోవడానికి బైబిల్ ఉండదు, ఇలా చెప్పటానికి పాస్టర్లు ఉండరు, ఇలా సంఘాలు ఉండవు, చర్చిలు ఉండవు. ఇంట్లో చేసుకున్నా సరే ఊరుకోరు. మళ్ళీ మొదటకు వచ్చేస్తుంది అనమాట వ్యవహారం అంతా. నోవాహు కాలం అంతా మరలా వచ్చేసిద్ది. ఇక ఆలోచన ఉండదు మనిషికి, బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి, దేవుని యందు భయంతోనూ భక్తితోనూ ఉండాలన్న ఆలోచన అస్సలు ఉండదు. ఎందుకంటే ఇప్పటికీ చాలా భక్తి మొత్తం మనుషుల్లో కోల్పోతున్నారు. ఇక ఎలా ఉంటారు మనుషులు అని అంటే, హ్యాపీగా డ్యాన్సులు వేసుకుంటూ, పండగ చేసుకుంటూ, ప్రతి కార్యక్రమాన్ని గ్రాండ్గా చేసుకుంటూ ఉంటాడు మనిషి. ఇక ఆ గ్రాండ్గా చేసుకునే క్రమంలో లోకాన్ని మర్చిపోయి, శరీరాన్ని మర్చిపోయి